హాయ్ ఫ్రెండ్స్, యాప్ట్యూడ్ టాక్స్ యూట్యూబ్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం. ఎవరైతే స్టూడెంట్స్ ఏఎల్పి మరియు టెక్నీషియన్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం నేను ఇది సెకండ్ సిరీస్ అనమాట. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ తీసుకొని సెక్షన్ వైజ్గా డివైడ్ చేసి మీకోసం ప్రాక్టీస్ సెట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నాను. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏఎల్పి టెక్నీషియన్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్ కోసం 2 ఫ్రీ సిరీస్ మీకోసం ప్రొవైడ్ చేశాను. 2 ఫ్రీ సిరీస్, ఒకటి వచ్చేసి 60 డేస్ మ్యారథాన్ సిరీసు. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో కంప్లీట్గా ఏఎల్పి టెక్నీషియన్లో సిలబస్ ప్రకారం ఏదైతే ఉందో బేసిక్ కాన్సెప్ట్ క్లియర్ చేస్తూ ఏఎల్పి టెక్నీషియన్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ ఎప్పుడైతే మీ సిలబస్ కంప్లీట్ అయిపోయిందో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ప్రాక్టీస్ టెస్ట్ ద్వారా టైం మేనేజ్మెంట్ చేస్తూ స్కోర్ అనేది ఇంప్రూవ్ చేయాలి. దానికోసం మళ్ళీ ఏం చేశానంటే ప్రాక్టీస్ సెట్స్ తీసుకొచ్చాను. ప్రాక్టీస్ సెట్స్ సిరీస్, ఇందులో రీజనింగ్లో ఒక 20 ప్రాక్టీస్ సెట్స్, మ్యాథ్స్లో ఒక 20 ప్రాక్టీస్ సెట్స్ అనేవి మీకు ప్రొవైడ్ చేస్తాను. ఈ ప్రాక్టీస్ సెట్స్లో మన ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉంటుందంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి అదే స్ట్రాటజీ ప్రకారం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ క్వశ్చన్ స్కిప్ చేయాలి, ఏ క్వశ్చన్స్ మీరు ఆప్షన్ ద్వారా చేయాలి, ఏ క్వశ్చన్ షార్ట్ ట్రిక్స్ ద్వారా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అలాగే మన రీజనింగ్ క్వశ్చన్స్ అనేవి ఎలా సాల్వ్ చేయాలి. రీజనింగ్ క్వశ్చన్స్ మనం ఎక్కువగా అబ్జర్వేషన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఏఎల్పి టెక్నీషియన్లో మ్యాక్సిమం అబ్జర్వేషన్ ద్వారా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇంకోటి ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్ ద్వారా ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొకటి, నేను చెప్పే ప్రతి క్లాస్కి పీడిఎఫ్ అనేది యాప్ట్యూడ్ టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. వీడియో చూడండి. వీడియోలో చెప్పిన లాజిక్స్, షార్ట్ ట్రిక్స్, ఆప్షన్ ఎలిమినేషన్ మీద టిప్స్ ఏవైతే ఉన్నాయో నోట్ చేయండి. పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని యాస్టీస్గా నేను ఏదైతే ట్రిక్స్ అండ్ టిప్స్ చెప్పానో దాన్ని ఫాలో అవుతూ పేపర్ మీరు సాల్వ్ చేయండి. ఇలా కానీ ప్రాక్టీస్ చేస్తే డెఫినెట్గా మీకు కూడా ఎగ్జామ్లో స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇన్ టైంలో మీరు పేపర్ మొత్తం సాల్వ్ చేయగలరు. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది లెటర్ నాలజీ అనమాట. బి కాస్త ఐ అయింది. బి అంటే 2, ఐ అంటే ఎంత 9 + 7, ఎఫ్ అంటే 6, ఎం అంటే 13 + 7, కే అంటే 11, ఆర్ అంటే 18. అంటే ప్రతిదీ +7 అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే డి అంటే ఎంత 4, 7 యాడ్ చేసి ఎంత 11 అంటే ఏంటిది ఏ. జి అంటే 7, 7కి 7 యాడ్ చేసి ఎంత 14, 14 అంటే ఎన్. అలాగే పి అంటే 16, 16కి 7 యాడ్ చేసి ఎంత వస్తుంది 23, 23 అంటే డబ్ల్యూ. కేఎన్డబ్ల్యూ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మన అబ్జర్వేషన్ చాలా స్పీడ్గా ఉండాలి. ఒకవేళ మీకు డైరెక్ట్గా లాజిక్ అనేది మీకు తెలియకపోతే క్వశ్చన్ని స్కిప్ చేయండి. ఫస్ట్ రీడింగ్లో క్వశ్చన్ స్కిప్ చేయండి. సెకండ్ రీడింగ్లో టైం ఉంటుంది. సెకండ్ రీడింగ్లో ప్రాబ్లం అనేవి సాల్వ్ చేయండి. ఇది ఇలా కన్వర్ట్ అయింది. ఇది ఎలా కన్వర్ట్ అవుతుందో మనం చెప్పాలి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే సర్కిల్ ఉంది. సర్కిల్ లోపల 2 స్ట్రైట్ లైన్స్, అవుట్ సైడ్ లైన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలా మారింది, ఈ సర్కిల్ ఉంది కదా, ఈ అవుట్ సైడ్ లైన్స్ లోపలికి వచ్చినాయి, డయాగ్రామ్ ఫామ్ చేసింది. ఇక్కడ లోపల ఉన్న లైన్స్ బయటకు వెళ్ళిపోయి ఇలా డివైడ్ అయింది. పైన ఒక పార్ట్, కింద ఒక పార్ట్, లెఫ్ట్ ఒక పార్ట్, రైట్ ఒక పార్ట్. సో ఇలాగే సేమ్ యాస్టీస్కి ఇక్కడ ఉన్న డయాగ్రామ్ ఎలా వస్తుంది, స్క్వేరు, దాని లోపల ఇంకో స్క్వేర్ ఉంది కదా, ఈ డయాగ్నల్స్ లోపలిది బయటకు వెళ్తే ఏమవుతుంది, ఇలా ఫామ్ అవుతుంది. ఈ పార్ట్ ఇలా ఫామ్ అవుతుంది. బయటది లోపలికి వస్తే ఈ 2 లైన్స్ ఈ లైన్ ఫామ్ అవుతుంది, ఈ 2 లైన్స్ ఇలా లైన్ ఫామ్ అవుతుంది. సో ఇలా డయాగ్రామ్ ఎక్కడుందో మనకు ఇది కాదు. సో ఈ మొత్తం కనెక్ట్ అయిపోయినాయి, ఇది కూడా కాదు. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కరెక్ట్గా ఉంది. 3 అంటే ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అందుకని మన అబ్జర్వేషన్ చాలా స్పీడ్గా ఉండాలి. నెక్స్ట్ ఇది కౌంటింగ్ నెంబర్ ఆఫ్ హౌ మెనీ ట్రయాంగిల్స్ అన్నాడు. సో ట్రయాంగిల్స్లో 2 బేసిక్ డయాగ్రామ్స్ని కంబైన్ చేశాడు. ఒకటి ఫస్ట్ ఇలా ట్రయాంగిల్ ఉంటే నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని వస్తాయి 1, 2 యాడ్ చేస్తే ఎంత 1 + 2 ఎంత 3. అలాగే ఒక స్క్వేర్లో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ కనుక్కోవాలి. 2 డయాగ్నల్స్ లైన్ డ్రా చేసా, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని వస్తాయి 1, 2, 3, 4. ఇవి షార్ట్ ట్రిక్స్ ఇవి. ఓకే, మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉంది 4 ఉంది.
4ని డబల్ చేస్తే ఎంత వస్తుంది 8. సో ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో మ్యాక్సిమం నెంబర్ ఏం చేయాలి, డబల్ చేయాలి. ఓకే, సో ఈ పార్ట్ వరకు ఎన్ని ట్రయాంగిల్స్ వస్తాయి, 3 ట్రయాంగిల్స్ వస్తాయి. ఈ స్క్వేర్లో చూడండి 1 2 3 4 5 6 మ్యాక్సిమం నెంబర్ ఎంత 6. 6ని డబల్ చేసి ఎన్ని వస్తాయి 12, అంటే 12 ట్రయాంగిల్స్ వచ్చినాయి. ఇప్పుడు ఏం చేయాలి, ఈ ట్రయాంగిల్ ఫార్మేట్ని ఈ స్క్వేర్ లోపల డయాగ్రామ్స్ని కంబైన్ చేయండి. కంబైన్ చేస్తే చూడండి ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది, నెక్స్ట్ ఇది ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుంది. అంటే కొత్తగా మనకి ఇంకో ఎన్ని ట్రయాంగిల్స్ వస్తున్నాయి, 2 ట్రయాంగిల్స్ వస్తున్నాయి. ఓవరాల్గా మొత్తం ఎంత 12 + 2 14, 14 + 3 ఎంత 17, 17 అంతే. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కరెక్ట్లీ ఫిట్స్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో ఇలా ఉంటే దీన్ని మనం ఫిల్ చేయాలంటే ఎలా వస్తుంది, ఈ లైన్ ఇలా వస్తుంది. ఇక్కడ లైన్ లేదు, ఇక్కడ లైన్ ఇటువైపు ఉంది, సో ఇది కూడా కాదు. ఆప్షన్ సిలో లైన్ ఉంది, ఆప్షన్ డిలో మనకి లైన్ ఉంది. ఇక్కడ మనం ఏం చేయాలి, డాట్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడేమో ఒక డాట్, ఇక్కడేమో 2 డాట్స్ ఉన్నాయి, ఇక్కడ 3 డాట్స్ ఉంటాయి. అంటే ఇక్కడ కంపల్సరీ ఎన్ని డాట్స్ ఉంటాయి, 4 డాట్స్ ఉంటాయి. 1 2 3 4, 4 డాట్స్ ఎక్కడ ఉన్నాయి, ఏ ఆప్షన్. సో ఇది కాదు, 4 డాట్ లైన్ ఉండాలి, 4 డాట్స్ ఉండాలి. ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, స్టేట్మెంట్ కన్క్లూజన్. మీకు క్వశ్చన్ అర్థం కాలేదా వదిలేసేయండి, నో ప్రాబ్లం. లేదు ఫస్ట్ రీడింగ్లో మాత్రం స్టేట్మెంట్ కన్క్లూజన్ క్వశ్చన్స్ చేయొద్దు. సెకండ్ రీడింగ్లో అంతా అయిపోయింది, సెకండ్ రీడింగ్లో చేయాలనుకున్నప్పుడు మాత్రమే చేయండి. ఓకే. డ్యూరింగ్ ద రైనీ సీజన్ మెనీ ట్రైన్ యాక్సిడెంట్ అక్కర్ ఇన్ హిల్లీ రీజన్స్ డ్యూ టు ల్యాండ్ స్లైడ్స్. సో కొండ ప్రాంతాల్లో రైనీ సీజన్లో ఏమవుతుంది, అక్కడ మట్టి దెబ్బలు జరగడం వల్ల అక్కడ ట్రైన్ యాక్సిడెంట్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంది. ఇది స్టేట్మెంట్. కన్క్లూజన్ ఏం తీసుకురావాలి, ట్రైన్ షుడ్ నాట్ రన్ డ్యూరింగ్ ద రైనీ సీజన్. చూడండి కంప్లీట్గా అసలు ట్రాన్స్పోర్టే ఆపేయమంటున్నాడు. ఇది ఇలా ఆపేస్తే ఏమవుతుంది, ప్రజలకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఈ పని మనం చేయకూడదు. నెక్స్ట్, మోర్ ప్రికాషన్స్ షుడ్ బి టేకెన్ బై ద గవర్నమెంట్ టు అవాయిడ్ ల్యాండ్ స్లైడ్స్. ఇది కొంచెం స్టేట్మెంట్కి పాజిటివ్లో ఉంది. సో ల్యాండ్ అనేది స్లైడ్ అవ్వకుండా గవర్నమెంట్ అనేది మోర్ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇది కరెక్ట్గానే ఉంది. సో ఓన్లీ కన్క్లూజన్ 2 అనేది ఫాలో అవుతుంది. నెక్స్ట్ వన్, ఇది సిలాలిజం. స్టేట్మెంట్ కన్క్లూజన్, సమ్ టేబుల్స్ ఆర్ బుక్స్, ఆల్ బుక్స్ ఆర్ చైర్స్. అయితే కన్క్లూజన్ ఏంది, సమ్ బుక్స్ ఆర్ టేబుల్స్ అన్నాడు. బుక్ టేబుల్, బుక్ టేబుల్ ఏంది, ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ సఫిషియంట్. సమ్ టేబుల్స్ బుక్ అయితే సమ్ ఉంటే ఎలా రాయొచ్చు, 50-50గా రాయొచ్చు కదా. సో కన్క్లూజన్ కూడా బుక్ ఎంత ఉంది, ఇక్కడ 50 ఉంది, కన్క్లూజన్ కూడా 50 ఉంది. టేబుల్ ఎంత ఉంది, స్టేట్మెంట్లో 50 ఉంది, కన్క్లూజన్ కూడా ఎంత ఉంది, 50 ఉంది. సో ఇది కరెక్టే. సమ్ చైర్స్ ఆర్ బుక్స్ అన్నాడు. చైరు బుక్ ఎక్కడ ఉంది, చైరు బుక్ ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ నుంచి వస్తుంది. సో ఆల్ అంటే 100 అవుతుంది, సపరేట్ ఎంత ఆబ్జెక్టివ్ 50 అవుతుంది. సమ్ అంటే ఏంది 50-50 కదా, 50-50. ఇక్కడ చైర్ ఎంత ఉంది, 50 కరెక్ట్గానే ఉంది. బుక్స్ ఎక్కడ ఎంత ఉంది, 50. ఇక్కడ ఎంత ఉంది, 100 ఉంది. 100ని మనం 50గా రాయొచ్చు. నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి, మీకు నేను 50 ఇవ్వగలను కదా. సో ఇది కూడా ఫాలో అవుతుంది. సో ఇక్కడ మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు, బోత్ కన్క్లూజన్ 1 and 2 ఫాలోస్. నెక్స్ట్ వన్, ఆర్గ్యుమెంట్. లైఫ్ గివ్స్ అస్. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం, ఆర్ ద బెస్ట్ థింగ్స్ ఇన్ లైఫ్ ఫ్రీ. సో బెస్ట్ థింగ్స్ అనేవి మన లైఫ్లో చాలా ఫ్రీగా ఉన్నాయంట. అవి ఏంటో క్వశ్చన్ ఉన్నాయా. ఆర్గ్యుమెంట్ ఏమున్నాయి, లైఫ్ గివ్స్ అస్ సో మెనీ ఆపర్చునిటీస్ ఫర్ ఫ్రీ అండ్ ఎట్ మోస్ట్ ఆఫ్ అస్ వేస్ట్ ఇట్. కరెక్టే కదా, లైఫ్ అనేది మనకు చాలా ఫ్రీ ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఇది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇంకో ఆపర్చునిటీ, అది ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇంకోటి ఆపర్చునిటీ, చాలా ఆపర్చునిటీ ఇస్తూనే ఉంది. కానీ మనం చేసుకున్న దాన్ని వేస్ట్ చేసుకుంటున్నాము. ఇది ఫ్రీగానే ఇస్తున్నారు. నెక్స్ట్, స్మైల్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ, గుడ్ టాక్, గుడ్ స్లీప్, హ్యాపీ మెమరీస్ ఆల్ ఆర్ ఫ్రీ. ఇది కూడా కరెక్టే కదా, స్మైల్ ఫ్రీనే, ఫ్రెండ్స్ మనకు ఫ్రీగానే వస్తారు, ఫ్యామిలీ కూడా ఫ్రీగానే వస్తుంది, గుడ్ టాక్స్ మంచిగా మాట్లాడడం ఫ్రీనే, గుడ్ స్లీప్, హ్యాపీ మెమరీస్ ఇవన్నీ మనం బెస్ట్ థింగ్సే కదా, ఫ్రీగానే వస్తాయి మనకి. దీనికి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. 2 స్టేట్మెంట్స్ కరెక్టే. ఇక్కడ ఏం చెప్పొచ్చు మనం, బోత్ ఆర్గ్యుమెంట్ 1 and 2 ఆర్ స్ట్రాంగ్. 2 స్ట్రాంగే కదా. నెక్స్ట్ వన్, ఇక్కడ ఏం చెప్పొచ్చు చూడండి, సెలెక్ట్ ద ఫిగర్
దట్ ఈస్ నాట్ బిలాంగ్ టు ద ఫాలోయింగ్ గ్రూప్ అన్నాడు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు 2 లైన్స్ కరెక్ట్గా ప్యారల్గా ఉన్నాయి, ఇవి ప్యారల్గానే ఉన్నాయి, ఇవి 2 స్ట్రైట్ లైన్స్ ప్యారల్గా ఉన్నాయి, ఇవి ప్యారల్గానే ఉన్నాయి కానీ రెండు స్ట్రైట్గా ఉన్నాయా? ఇక్కడ మధ్య గ్యాప్ చూడండి ఎక్కువగా ఉంది. బి అనేది డిఫరెంట్గా ఉంది. బి అంటే ఏ ఆప్షను? ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ మళ్ళీ ఆర్గ్యుమెంట్స్. ఆల్ ద ఫ్యాకల్టీ మెంబర్స్ ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు రీచ్ ద కాలేజ్ బై 9 AM. ఇక్కడ ఈ ఆర్గ్యుమెంట్ ఎందుకు వచ్చింది? ఏమంటున్నాడు? ప్రతి ఫ్యాకల్టీ మెంబరు 9 కల్లా కాలేజీ లోపల ఉండాలి. అజంప్షన్ ఏమున్నాయి? సమ్ ఫ్యాకల్టీ మెంబర్స్ డు నాట్ కమ్ ఆన్ ద టైం. అసలు ఈ నోటీస్ ఎందుకు ఇచ్చారు? చాలామంది ఫ్యాకల్టీ టైంకి రావట్లేదు కాబట్టి ఆ నోటీస్ ఇచ్చారు. సో ఇది స్టేట్మెంట్కి రిలేటెడ్లోనే ఉంది. అలాగే ఫ్యాకల్టీ మెంబర్స్ విల్ ఫాలో ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద నోటీస్. సో నోటీస్ కాలేజీలో ఎటువంటి నోటీస్ అయితే ఇస్తున్నారో ఆ నోటీసు ఆల్ ఫ్యాకల్టీ మెంబర్స్ కంపల్సరీగా ఫాలో అవ్వాల్సింది. ఇది కూడా కరెక్టే. బోత్ అజంప్షన్ 1 and 2 ఆర్ ఇంప్లిసిట్. నెక్స్ట్ వన్, ఇక్కడ 3 స్క్వేర్ డయాగ్రామ్స్ ఉన్నాయి. ఒకదానికేమో కబడ్డీ, ఇంకోటేమో క్రికెట్ ఆడేవాళ్ళు, ఇంకోటి ఫుట్బాల్ ఆడేవాళ్ళు. అకార్డింగ్ టు ద గివెన్ వెన్ డయాగ్రామ్ టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ప్లే క్రికెట్ యాజ్ వెల్ యాజ్ కబడ్డీ బట్ నాట్ ఫుట్బాల్ అన్నాడు. ఏవైతే నాట్ అన్నాడో దాన్ని క్లోజ్ చేసేయండి. ఇది మనకు ఆ ఫుట్బాల్ అవసరం లేదు. మనకేం కావాలి? క్రికెట్ కబడ్డీ ఆడేవాళ్ళు కావాలి. కామన్గా ఇద్దరు ఆడేవాళ్ళు. టీ ఒక్కడే కదా. టీ అంటే ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ మిస్సింగ్ టర్మ్ కనుక్కోవాలి. 3, 8 చిన్న చిన్న నెంబర్సే కాబట్టి డిఫరెన్స్ చూడండి. 3కి 8కి డిఫరెన్స్ ఎంత? 5. 8కి 13కి +5. ఇక్కడ మళ్ళీ +5. ఇక్కడ ఏమవుతుంది? +5 తీసుకుంటే 23 అవుతుంది. 23 అంటే ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఇమేజ్ దట్ విల్ కరెక్ట్లీ ఫిట్ ఇన్ ద బ్లాంక్ స్పేస్ అన్నాడు కదా. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఇలా టచ్ చేయాలి. ఇలా మనకి 3 లైన్స్ వస్తాయి, ఇలా వస్తాయి. ఇక్కడ ఆప్షన్ బి కర్వ్ లైనే, ఆప్షన్ సి కూడా కర్వ్ లైనే ఉన్నాయి. కానీ ఇక్కడ ఆప్షన్ ఏ, ఆప్షన్ డిలో మీరు కన్ఫ్యూజన్ అవుతారు. మనకి డయాగ్నల్లో రావాలి లైన్స్, ఇలా స్ట్రైట్గా రాకూడదు. ఇది కూడా కాదు. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఫేసింగ్ ఈస్ట్ x turns 150 degrees clockwise direction and 105 degrees anti-clockwise direction. Which direction x is facing? ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం డైరెక్ట్గా షార్ట్ ట్రిక్లో చేయొచ్చు. ఎక్కడ ఉన్నాడు? ఈస్ట్లో ఉన్నాడు. ఫస్ట్ 150 degrees క్లాక్వైజ్ డైరెక్షను, ఇంకొకటి 105 degrees యాంటీ క్లాక్వైజ్ డైరెక్షన్. డిఫరెన్స్ తీసుకోండి ఎంత? 45 degrees. ఈ రెండింటిలో ఏదైతే ఎక్కువ ఉందో ఆ డైరెక్షన్ తీసుకోండి. క్లాక్వైజ్ డైరెక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి క్లాక్ వైజ్ తీసుకోవాలి. అంటే మనం ఈస్ట్ నుంచి, ఇది ఈస్ట్ కదా, 45 degrees క్లాక్వైజ్ డైరెక్షన్కి వెళ్ళాలి. అంటే ఈ పార్ట్ అంటే ఇది ఈస్ట్, ఇది సౌత్. సౌత్ ఈస్ట్కి మధ్యలో ఉంటుంది. సౌత్ ఈస్ట్ ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ మళ్ళీ స్టేట్మెంట్ అండ్ కన్క్లూజన్. ఆల్ కార్పెంటర్స్ ఆర్ వర్కర్స్, ఆల్ వర్కర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్. అయితే మనం ఏం కనుక్కోవాలి? ఆల్ ద హార్డ్ వర్కింగ్ పీపుల్ ఆర్ వర్కర్స్ అన్నాడు. హార్డ్ వర్కింగ్ పీపుల్ కావాలి, వర్కర్స్ కావాలి. సో వర్కర్స్ ఇక్కడ ఉన్నారు. ఆల్ వర్కర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్ అన్నాడు కదా. దీనికి మనం ఓన్లీ స్టేట్మెంట్ 2 ఈజ్ సఫిషియంట్. ఆల్ వర్కర్స్ ఇది 100 అవుతుంది, ఇదేమో 50 అవుతుంది. ఆల్ హార్డ్ వర్కింగ్ అన్నాడు. ఇక్కడ హార్డ్ వర్కింగ్ ఎంత ఉంది? 50 ఉంది. కానీ ఆల్ అంటే 150 అవుతుంది. నా దగ్గర 50 రూపీస్ ఉన్నాయి, నేను 100 రూపీస్ ఇవ్వగలనా? ఇవ్వలేను. సో కన్క్లూజన్ 1 రాదు. నెక్స్ట్ ఆల్ కార్పెంటర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్ అన్నాడు. కార్పెంటర్ ఎక్కడుంది? ఇక్కడుంది. హార్డ్ వర్కింగ్ ఎక్కడుంది? ఇక్కడుంది. మనం 2 స్టేట్మెంట్స్ని కంబైన్ చేయాలంటే కంపల్సరీ కామన్ టర్మ్ ఉండాలి. కామన్ టర్మ్లో ఒకటి 100 ఉండాలి. కామన్ టర్మ్ ఏముంది? ఇక్కడ వర్కర్స్ కామన్గా ఉంది, ఇక్కడ వర్కర్స్ కామన్గా ఉంది. సో వర్కర్స్ కామన్ టర్మ్ 100 ఉంది. ఓకే. ఇక్కడ ఏమి రావచ్చు? ఆల్ కార్పెంటర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్ రావచ్చు. ఆల్ కార్పెంటర్స్ ఆర్ హార్డ్ వర్కింగ్ కరెక్టే. ఆల్ అంటే 100, హార్డ్ వర్కింగ్ 50, 150 కదా. ఇక్కడ 150 కరెక్టే. సో ఇది సెకండ్ కన్క్లూజన్ ఫాలోస్. ఓన్లీ సెకండ్ కన్క్లూజన్ ఫాలోస్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ఇక్కడ మళ్ళీ ఇదేంటిది? మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్లో ఏమవుతుంది? లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ కాస్త లెఫ్ట్ అవుతుంది. ఇది ఏమవుతుంది చూడండి, ఇది లెఫ్ట్ సైడ్లో ఉంది,
సో ఈసారి ఏమవుతుంది, రైట్ సైడ్లో వస్తుంది సర్కిల్కి రైట్ సైడ్ ఇలా రావాలి. సో ఇలా ఎక్కడ ఉంది, ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈ 2 డయాగ్రామ్స్లో ఉన్నాయి. నెక్స్ట్ అండి, ఈ లైన్ ఏమో మిర్రర్కి దూరంలో ఇలా అవుట్ సైడ్లో ఉంది. మిర్రర్కు దూరంలో ఉండాలి ఇది కూడా. ఇది మిర్రర్కి దూరంలోనే ఉంది, ఇది మిర్రర్ వైపు ఉంది, ఇది కాదు. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. అది ఎలా ఉంటే చూడండి, ఈ లైన్ ఇలా వెళ్తుంది కదా, మనకు లైన్ ఎలా వస్తుంది, ఇలా వస్తుంది. నెక్స్ట్ ఇది మిర్రర్కి అవుట్ సైడ్ ఉంది కాబట్టి ఇది కూడా ఏమవుతుంది, మిర్రర్కి అవుట్ సైడ్ ఇలా వస్తుంది. సో ఇలా ఇదే కదా ఉంది. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, హౌ మెనీ సచ్ లెటర్స్ ఆర్ దేర్ ఇన్ ద బిలో అరేంజ్మెంట్, ఈచ్ ఆఫ్ విచ్ ఈజ్ ఇమీడియట్లీ ప్రిసీడ్ బై ఏ నెంబర్, నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ లెటర్. మనకు లెటర్స్ కావాలంట, ఆ లెటర్ ఎలా ఉండాలి, ఇమీడియట్లీ ప్రిసీడెడ్ బై ఏ నెంబర్ ఉండాలి, నాట్ ఇమీడియట్లీ ఫాలోడ్ బై ఏ లెటర్ ఉండదు. ఒక లెటర్కి వెనకేమో నెంబర్ ఉండాలి, ఫార్వర్డ్లో లెటర్ రాకూడదు, 2 లెటర్స్ కంటిన్యూస్గా రాకూడదు. రైట్, లెటరు నెంబర్ లేదు, లెటరు నెంబరు, కానీ ఇక్కడ ఇంకో లెటర్ ఉంది, లెటర్ రాకూడదు. లెటరు నెంబర్ రావచ్చు కదా, ఒక పేరు. నెక్స్ట్ లెటరు నెంబరు ఒక పేరు, మళ్ళీ లెటరు నెంబర్ లేదు. ఎన్ని పేర్స్ వచ్చినాయి, 2 పేర్స్. మళ్ళీ చూద్దాం, లెటర్ నెంబర్ లేదు, లెటరు నెంబరు, 2 లెటర్స్ కంటిన్యూస్గా రాకూడదు, లెటరు నెంబర్ ఒక పేరు. నెక్స్ట్ లెటరు నెంబర్, లెటర్ లేదు, ఇది ఒక పేరు. లెటర్ నెంబర్ ఎక్కడ లేవు కాబట్టి ఓన్లీ 2 పేర్స్. ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్. ఇంకా చూడండి, ఇక్కడేమో ఇంక్రీజ్ అయింది, ఇక్కడ మళ్ళీ డిక్రీజ్ అయింది, ఇక్కడ ఇంక్రీజ్ అయింది, మళ్ళీ డిక్రీజ్ అయింది. ఇలా ఆల్టర్నేటివ్గా ఉంటే ఆల్టర్నేటివ్ నెంబర్సే తీసుకోండి. 15, 18 +3, ఇక్కడ నుంచి మళ్ళీ +3 తీసుకోండి, ఎంత అవుతుంది, 21 రావాలి. ఇక్కడ నుంచి +3 తీసుకుంటే 24, కరెక్టే కదా. సో కరెక్టే, 21. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇంక్రీజింగ్ డిక్రీజింగ్ అవుతూ ఉంటే ఆల్టర్నేటివ్ నెంబర్స్ సిరీస్ తీసుకోండి. నెక్స్ట్ వన్, ఇక్కడ జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. కొన్ని లైన్స్ టాప్లో ఉన్నాయి, కొన్ని లైన్స్ బాటంలో ఉన్నాయి. ఇక్కడ మొత్తం అన్నీ ఒకే వైపు ఉన్నాయి, ఇక్కడ మొత్తం ఒకే వైపు ఉన్నాయి, ఇక్కడ లైన్స్ మొత్తం ఒకే సైడ్ ఉన్నాయి. కానీ ఇక్కడ ఆప్షన్ ఏలే ఉన్నాయి, కొన్ని ఏమో బాటంలో లైన్స్ ఉన్నాయి, కొన్ని ఏమో టాప్లో లైన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఆప్షన్ ఏ అంటే ఎక్కడుంది, ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్, చూశారు కదా. సో పేపర్ అనేది మనం ఇలా సాల్వ్ చేయాలి. వీడియో నచ్చితే మాత్రం దయచేసి లైక్ చేయండి. మీ యొక్క లైకే మాకు ఎంతో మోటివేషన్ ఇస్తుంది. మీరు ఎంత మందికి షేర్ చేస్తారో, ఎంత లైక్స్ వస్తాయో మనకేమవుతుంది, ఇంకా మోటివేషన్ వస్తుంది. సో స్టూడెంట్స్కి ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేయొచ్చు, ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకురావడానికి మంచి ఆస్కారం ఉంటుందన్నమాట. సో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీరు మన యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు రెగ్యులర్గా పొందవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.